ఇక రక్ష దగ్గర నుంచి బయలుదేరిన మోక్షిత్ డైరెక్ట్ గా ఇషిత దగ్గరికి వెళ్లి సీరియస్ గా ఇషిత ఉన్న క్యాబిన్ డోర్ ఓపెన్ చేయటమే. తన తండ్రి పక్కన తన కోసమే సెపరేట్ గా వేసిన చైర్లో కూర్చుని అసహనంగా ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేస్తున్న ఇషిత ఎంట్రన్స్ లోనే మోక్షిత్ ని చూడటంతో రక్ష అన్న మాటలు చెవుల్లో పదే పదే తిరుగుతూ, హౌ డేర్ యూ టు కమ్ టు మై క్యాబిన్ వితౌట్ మై పర్మిషన్? నువ్వేమైనా ఈ ఆఫీస్లో ఎంప్లాయ్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రావటానికి? వెళ్ళు, బయటికి వెళ్ళిపో. నన్ను కలవటానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. నేనేమి అల్లాటప్ప అమ్మాయిని కాను. ది బెస్ట్ డిజైనర్ కూతుర్ని అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. నా క్యాబిన్లోకి నా ఎదురుగా రావటానికి నీకు ఎన్ని గుండెలు? అని అరిచింది. ఇష్యూ అంటూ మోక్షిత్ బాధగా చూస్తుంటే, నాట్ ఇష్యూ, ఇషిత. కాల్ మీ ఇషిత. నువ్వేమైనా నా బుడ్డు కోసావా నన్ను ముద్దు పేరు పెట్టి పిలవటానికి? యువర్ జస్ట్ ఏ ఫ్రెండ్ అండ్ వన్ ఆఫ్ ద పాసింగ్ క్లౌడ్ ఇన్ మై లైఫ్. అంతే, అంతకుమించి నా జీవితంలో నువ్వు ఏమీ కావు. కాబట్టి నా దగ్గర చనువు తీసుకోవటం, చనువుగా ఉండటానికి ప్రయత్నించటం మాను. నేనేదో నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఫీల్ అవుతూ నీ వెనక కుక్క పిల్లలా తిప్పుకోవటం మానేసి నీ దారి నువ్వు చూసుకో. అండ్ వన్ మోర్ థింగ్ అంటూ తన మొబైల్ పైకి లేపి మోక్షిత్కి చూపిస్తూ, సీ దిస్ వన్ అంటూ మోక్షిత్ నెంబర్స్ 2 ఉంటే రెండింటిని బ్లాక్ చేసి, ఐ వాజ్ బ్లాక్డ్ యువర్ నెంబర్స్, సో నెవర్ కాల్ మీ అగైన్ అండ్ నెవర్ మీట్ మీ అగైన్. గెట్ లాస్ట్ ఆఫ్ మై సైట్ అని గట్టిగా అరిచింది. ఏం మాట్లాడుతున్నావు ఈషు నువ్వు? పిచ్చికాని పట్టిందా? అంటూ ఈసారి కోపం వచ్చిన మోక్షిత్ లోపలికి వచ్చి, నీకు బొడ్డు కోయకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నీ బెస్ట్ ఫ్రెండ్ని, బెంచ్మేట్ని, వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీని. కాబట్టి నా దగ్గర ఎక్స్ట్రాలు పోకుండా ఎందుకు ఇంత చిటపటలాడుతున్నావో చెప్పు ఇషు అని ఇషిత దగ్గరగా వెళ్ళాడు. అంతే, ఇషిత కోపంగా మోక్షిత్ చెంప మీద గట్టిగా కొట్టి, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఐ హేట్ యు మిస్టర్ మోక్షిత్, ఐ హేట్ యు సో మచ్. నీ వల్ల నా తండ్రి పరువు పోయేలా ఉంది, కేవలం నీ వల్ల మాత్రమే. అండ్ ఐఎమ్ నాట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ నౌ, యువర్ నథింగ్ టు మీ అని సీరియస్ గా చెప్పి, వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. గుర్తుంచుకో, ఇంకెప్పటికీ నేను నిన్ను కలవాలి అనుకోవటం లేదు. ఎప్పటికీ అంటే ఎప్పటికీ. ఇప్పటి నుంచి నువ్వు నా గురించి ఆలోచించటం, నా దగ్గరికి రావటం, నన్ను నీ వెనుక కుక్క పిల్లలా తిప్పుకోవటం, బలవంతంగా లాక్కెళ్ళటం లాంటివి మానేసి నీ జీవితం నువ్వు చూసుకుంటే మంచిది అని బయట ఉన్న సెక్యూరిటీకి వినిపించేలా బజర్ ప్రెస్ చేసింది. వాళ్ళు స్పీడ్గా లోపలికి రావటమే, కంపెనీ నుంచి బయటికి పంపించేయండి ఇతన్ని, మరోసారి ఈ కంపెనీలో ఇతను అడుగు పెట్టకూడదు అని సీరియస్గా అరిచి చెప్పింది. తన మాటలని నమ్మలేని మోక్షిత్ కళ్ళు పెద్దవి చేసి ఇష్యూ అంటూ ఇషిత వైపే చూస్తూ ఉంటే, ఇషిత మాత్రం ఆవేశంగా మొహం పక్కకి తిప్పేసి నిలబడింది. ఇంతలో సెక్యూరిటీ, సార్ పదండి అంటే అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు హా అంటూ వాళ్ళ వైపు చూసి 1 మినిట్ అని ఇషిత వైపు చూస్తూ, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు క్లారిటీగా తెలియకపోవచ్చు, బట్ నేను నిన్ను వదిలేసే ఆలోచనలో లేను. అది నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సరే, జీవితాంతం నీ చేయి పట్టుకొని ఉంటానని నీ తండ్రికి నా తండ్రికి మాటిచ్చాను. ఇంతవరకు ఆ మాట నిలబెట్టుకున్నాను, ఇకపై కూడా నిలబెట్టుకుంటాను. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నీ కెరియర్ మీద దృష్టి పెట్టు. అండ్ నా నెంబర్స్ని అన్బ్లాక్ చేయి. నైట్ కాల్ చేస్తాను, అప్పుడు పీస్ఫుల్గా మాట్లాడుకుందాం అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి మోక్షిత్ వెళ్ళిపోగానే ఇషిత గట్టిగా ఏడ్చేస్తూ పర్సనల్ రూమ్లోకి పరిగెత్తింది. ఇక బయటికి వచ్చిన మోక్షిత్ అసహనంగా తన కారులో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్తూ ఉంటే రక్షిత గారు ఆపేసి, ఏంట్రా మోక్షిత్ ఈ సమయంలో వచ్చావు ఇంటికి? నీకు ఇలా రావటం నచ్చదు కదా? నీకు వర్క్ ఇంపార్టెంట్ కదా అని వెటకారంగా అడిగారు. ఎన్నిసార్లు రమ్మని అడిగినా రాకపోగా సడన్ గా వచ్చిన కొడుకుని చూసి ఆట పట్టించాలని. మమ్మీ ప్లీజ్ ఇరిటేట్ చేయకు, ఇప్పటికే చాలా ఇరిటేషన్లో ఉన్నాను. నువ్వు మాట్లాడే మాటలకి నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి నోటికి అదుపు లేకుండా మాట్లాడొచ్చు, కాబట్టి డిస్టర్బ్ చేయకు నన్ను కొంత సమయం అంటూ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటే రక్షిత గారు అయోమయంగా మొహం పెట్టి,
ఏమైంది వీడికి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోవటానికి మించి ఏమీ చేయలేకపోయారు. శక్తి కోపాన్ని ఎంజాయ్ చేస్తున్న రుద్ర, నువ్విలా సనుక్కుంటుంటే అచ్చం నాకు 90 ఏళ్ల బామ్మ ఎలా అయితే చిన్నదానికి పెద్దదానికి గొనుక్కుంటూ ఉంటుందో అలానే అనిపిస్తుంది శక్తి. నిజంగా నీలో పెద్దవాళ్ళ లక్షణాలు చాలా ఉన్నాయి. కీప్ ఇట్ అప్ అని అన్నాడు. రుద్ర మాటలకి శక్తి ఉక్రోషంగా ఒక్కసారి రుద్ర వైపు చూసి, అంతే, ప్రేమించిన వాళ్ళు ఇలానే ప్రేమించిన వాళ్ళ దృష్టిలో చులకనైపోతారని వింటుంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇలా నిజంగా నా విషయంలో అవుతుందని అనుకోలేదు అని మొహం తిప్పేసింది ఉక్రోషంగా. ఏంటే ఆ మొహం చిటపటలాడుతున్న పచ్చిమిర్చిలా పెట్టావు? నిజంగా పచ్చిమిర్చి నూనెలో చిటపటలాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నావు నువ్విప్పుడు. అసలు ఎందుకు ఇంత కోపం వచ్చింది నీకు అని అడిగాడు రుద్ర విసుగ్గా. ఎందుకా 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 అంటూ చంద్రముఖి లెవెల్లో 3 సార్లు అరిచి చెప్పి జుట్టు ముందుకు పడుతూ ఉంటే కొప్పు పట్టి చెప్పి పళ్ళును కొరుకుతూ, నీ వల్లే ఇలా చిటపడలాడుతున్నాను. ఎవరి మీద కోపం తెచ్చుకొని నేను కేవలం నీ మాటల వల్ల హై బీపీ అయిపోయి ఎప్పుడు బ్లాస్ట్ అవుతానో తెలియని అణుబాంబులా రెడీ అయ్యాను అని అరుస్తూ ఉండగానే కాలింగ్ బెల్ సౌండ్ రావటంతో ఫుడ్ వచ్చినట్టుంది, తీసుకువచ్చి తమరి నోట్లో కుక్కేస్తాను, నోరు మూసుకొని తిని టాబ్లెట్ వేసుకొని చక్కగా స్లీపింగ్ పొజిషన్ తీసుకోండి. అంతకు మించి ప్రెజెంట్ మీరేమీ చేయలేరు కూడాలే అని వెటకారంగా చెప్పి డోర్ ఓపెన్ చేసిన శక్తికి ఎదురుగా లంచ్ ట్రే పట్టుకొని ఉన్న వెయిటర్ని చూసి థ్యాంక్ యూ అంటూ అతనికి మనీ పే చేసి టిప్ కూడా ఇచ్చి ఆ భోజనం లోపలికి తీసుకువచ్చి, తినండి, చల్లారిపోతే మీకు నచ్చకపోవచ్చు అని చెప్పి అన్నట్టుగానే రుద్ర నోటిలో ఫుడ్ కుక్కేయడం మొదలుపెట్టింది. రుద్ర శక్తి పెట్టే స్పీడ్కి తినలేక ఆగు అని చెప్పాలనుకున్న శక్తి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా నోట్లో కుక్కేస్తూ ఉంటే కోపం వచ్చిన రుద్ర శక్తి పెట్టే చేతిలోని ముద్దని విసిరి కొట్టబోయాడు. కానీ ఆ ముద్ద కోసం తను ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో, ఇంకెన్ని కష్టాలు పడ్డాడో, తన చెల్లెలికి అన్నం పెట్టడానికి ఏమేం చేశాడో గుర్తు రావటంతో ఆ పని చేయలేక చాలా సీరియస్ గా శక్తి వైపు చూశాడు. ఆ చూపుకి శక్తికి భయం వేసినా పట్టించుకోకుండా, నువ్వెంత సీరియస్ గా చూసినా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు వినాల్సిందే, తప్పదు. నువ్వు చేసుకున్నదే అలాంటిది. నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోమన్నారో తెలుసా డాక్టర్ గారు? నువ్వు నైట్ మొత్తం మంచులో పడుకున్నావు. అసలు ఇక్కడ మంచు ఎంత ఎక్కువగా కురుస్తుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సరే ఇలా చేశావంటే నీకు నీ మీద శ్రద్ధ లేదని అర్థమవుతుంది. అలాంటి సమయంలో గుర్తుంచుకో, నీకెంతో ఇష్టమైన వ్యక్తులు నీ కోసం ఎదురు చూస్తున్నారని. అండ్ అలానే నువ్వు పడిన కష్టాలు కాకుండా వాటిని దాటి ఇంత దూరం ఎందుకు వచ్చావు, వేటిని దాటి వచ్చావు గుర్తు తెచ్చుకో. ఆ సమయంలో నీకు నువ్వే చాలా గొప్పగా కనిపిస్తావు. ఇంకా నీ వాళ్ళ కోసం ఆలోచించు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. ప్రతిసారి ఇదే విషయం చెప్తున్నాను అనుకోకు బావా. నేను ఆ పనే చేస్తాను. నువ్వు నన్ను ప్రతిసారి తప్పు పడుతూ తక్కువ చేసి మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీ రూపమే, అది కూడా ఇప్పటిది కాదు, మన మొదటి పరిచయంది. అది గుర్తుకు వచ్చి నీ మాటల్లో కోపం తప్ప అసహ్యం కనిపించక, అదే నేను నీ మాటలు పట్టించుకుంటే మన బంధం ఇన్ని రోజులు నిలిచేది కాదు. మన పెళ్ళైన 2 రోజులకే మన బంధం ఎప్పుడూ తెగిపోయి ఉండేది అని అంటూనే మొత్తం తినిపించేసి మూతి తుడిచి టాబ్లెట్ ఇస్తూ, వేసుకొని పడుకో, నాకు చాలా వర్క్ ఉంది. హనీమూన్ కి వచ్చింది కానీ నువ్వు బెడ్ మీద పడుకుంటావు నీలాంటి హనీమూన్ కి వచ్చింది తిరగటానికి, కానీ నువ్వు ఇలా బెడ్ మీద పడుకుంటున్నావు. నీలాంటి భర్త ఎక్కడ ఉండనేమో అని వెటకారంగా చెప్పి రుద్ర తన వైపే కోపంగా చూస్తుంటే, చూసింది చాలే బావ, వేసుకో, నీకంటే ఎక్కువ కోపం వస్తుంది నాకు. నేను ఎవరి మీద చూపించలేకపోతున్నాను, అందుకే నీ మీదే చూపించుకుంటున్నాను అని సీరియస్ గా చెప్పి రుద్ర నోట్లో టాబ్లెట్స్ వేసేసి వెంటనే వాటర్ అందించింది. రుద్ర ఆ టాబ్లెట్స్ చేతికి వెంటనే వాటర్ తాగేసి, చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు. చనువిచ్చాను కదా అని నెత్తినెక్కాలని చూడకు. నీ ఓవర్ యాక్షన్ కి ఇంకా నేను మాటలతో సరిపెడుతున్నాను, సంతోషించు.
అదే చేతల వరకు వెళ్తే నువ్వేమైపోతావో ఊహించుకోలేవు అని బేస్ వాయిస్ లో చెప్పాడు రుద్ర చాలా కోపంగా. అబ్బో, ఇప్పుడేదో అసలు నన్ను కొట్టనట్టే మాట్లాడుతున్నావు బావా. మన పెళ్ళైన దగ్గర నుంచి ఎందుకు, పెళ్లి కాక ముందు నుంచి కూడా నువ్వు నన్ను కొడుతూనే ఉన్నావు. చిన్నదానికి పెద్దదానికి చూడటం లేదు అసలు ఆడపిల్లని కూడా. ఈ మధ్య అది కూడా ఒక 2 రోజుల క్రితం నుంచే నన్ను కొట్టడం లేదు. మళ్ళీ కొట్టినా పెద్ద ఫీల్ అవ్వను, బికాజ్ నన్ను కొట్టేది నా భర్త మాత్రమే. నా మీద ఆ మాత్రం హక్కు నేను నా భర్తకి ఇవ్వగలను అని సిన్సియర్ గా చెప్పి, పడుకో బావా, నువ్వెక్కువసేపు మేలుకోకూడదు అని ఆల్రెడీ ఆన్ చేసి ఉన్న హీటర్ ది టెంపరేచర్ ఇంకొంచెం పెంచి రుద్రకి బెడ్షీట్ కప్పింది శక్తి. శక్తి చెప్పినట్టు రుద్ర బెడ్ మీద వాలితే శక్తి రుద్రకు పెట్టిన ఫుడ్ ప్లేట్స్ మొత్తం క్లీన్ చేస్తూ అక్కడే ఉన్న వంటగదిలోకి వెళ్ళిపోయింది. అది గమనించిన రుద్ర, తమరు కూడా తినండి, మా కోసం మీరు ఉపవాసాలు చేసి మోకాళ్ళు మెట్లెక్కుతాను అని దేవుడికి మొక్కోవాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ దేవుడు మనకెప్పుడు ఏది ఇవ్వడు, ఏదైనా మనమే సాధించుకోవాలి, అది మన కష్టంతో. అంతేకాని పూజలు వ్రతాలు చేసి దేవుడా మాకిదివ్వు అంటే ఇచ్చేస్తాడని అనుకుంటున్నావా? అలా ఇచ్చేవాడైతే నా చిన్నప్పుడు ఎన్నోసార్లు ఆ దేవుడిని అడిగాను, నాకు కావలసింది ఇవ్వు స్వామి అని. ఇవ్వకపోగా నా జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. అందుకే నేను దేవుడిని నమ్మను, నువ్వు కూడా నమ్మకు అని సీరియస్ గా చెప్పాడు రుద్ర, ఇంకా కిచెన్ నుంచి రాని శక్తికి వినిపించేలా. రుద్ర మాటలకి ఆల్రెడీ పెట్టుకున్న ఫుడ్ ప్లేట్ తో పాటు బయటకు వచ్చిన శక్తి, దేవుడు మన నుంచి ఒకటి తీసుకున్నాడు అంటే అంతకు మించి బెటర్, ఇంకా మన జీవితంలో మనకి సంతోషాన్ని రెట్టింపు చేసేది పంపించటానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. అంతేకాని దేవుడు ఇలా చేశాడు, నేను కోరుకున్నది ఇవ్వలేదు, తీర్చలేదు అని దేవుడి మీద కోపంగా ఉంటావా బావా? ఈ జన్మ నీకిచ్చింది ఆ దేవుడే. ఆ దేవుడి వల్లే ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు, ఆ విషయం మర్చిపోకు అని సీరియస్ గా చెప్పి చక్కగా తను కూడా తినేయటం స్టార్ట్ చేస్తే రుద్ర విసుగ్గా శక్తితో మాట్లాడిన వేస్ట్ అని అర్థమైపోయి సైలెంట్ గా కళ్ళు మూసుకున్నాడు నీరసంగా అనిపిస్తూ ఉంటే. ఇక కాలేజ్ నుంచి ఆఫీస్ కి చేరిన ఇవాన్ తన క్యాబిన్ లో ఇషిత కనిపించక ప్రిన్సెస్ అంటూ పిలిచాడు. మోక్షిత్ వెళ్ళిపోయాక ఏడ్చి ఏడ్చి పర్సనల్ రూమ్ లోనే నిద్రపోయిన ఇషిత డోర్ వేసుకోకపోవటం వలన ఇవాన్ పిలుపు వినిపించటమే వెంటనే లేచి, ఇక్కడ ఉన్నాను డాడా అని స్పీడ్ గా వాష్రూమ్ లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని తన తండ్రికి తన కళ్ళల్లో కాని మొహంలో కాని ఎక్కడా బాధ కనిపించకూడదని ఫిక్స్ అయ్యి బలంగా ఊపిరి పీల్చి వదిలి, ఇష్యూ గుర్తుంచుకో, నీకన్నిటికంటే డాడా ప్రెస్టేజ్ ముఖ్యం. నీ వల్ల డాడీకి చిన్న మచ్చ కూడా రాకూడదు. దానికి నువ్వు ఏది వదులుకోవటానికైనా సిద్ధంగా ఉండాలి, అర్థమైందా అని తనకి తానే చెప్పుకొని బయటికి వచ్చేసరికి ఇవాన్ పర్సనల్ రూమ్ లోనే బెడ్ మీద కూర్చొని ఇషిత కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవాన్ని అక్కడ చూసిన ఇషిత చిరునవ్వుతో, డాడా ఎక్కడికి వెళ్ళావు ఇంత సడన్ గా, కనీసం నాతో కూడా చెప్పలేదు అని మొహం తుడుచుకుంటూ అడిగింది హ్యాండ్ టవల్తో. చిన్న వర్క్ ఉంటే వెళ్ళొచ్చానులే కానీ ప్రిన్సెస్, నువ్వేంటి ఈ రోజు కొత్తగా పర్సనల్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నావు? ఆఫీస్ కి వస్తే ఎప్పుడు వర్క్ అంటూ డిజైనింగ్ మీదే ఉంటావు కదా, మరి ఈ రోజు ఏమయ్యింది ఇలా చేశావు అని అనుమానంగా అడిగాడు ఇషిత కళ్ళు ఎర్రగా ఉండటం గమనించి. అది డాడా, నైట్ లేట్ అయింది కదా, అందుకే స్లీపీగా అనిపించి ఇక ఆగలేక పడుకున్నాను అంతే డాడా అని ఇవాన్ పక్కన కూర్చుని, నాకు తెలియని ఇంపార్టెంట్ వర్క్ ఏంటి డాడా నీకు, నాతో కూడా చెప్పటం లేదు అని చిరునవ్వుతో అడిగింది కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. ఇవాన్ ఇషిత తల మీద చేయి పెట్టి నిమురుతూ, చిన్న చిన్న విషయాలు నీ వరకు తీసుకురావటం నాకు ఇష్టం లేదు ప్రిన్సెస్, పెద్దవైతే తప్పకుండా నీతో చెప్తాను కదా, అది వదిలే కానీ నువ్వు బయటికి వెళ్ళావని గోపి చెప్పాడు, ఎక్కడికి వెళ్ళావు? అది కూడా మోక్షిత్ తో కలిసి వెళ్ళావని చెప్పాడు, మరి మోక్షిత్ ఏడి అని అడిగాడు లోపలికి రావటమే గోపి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో. ఈ గోపి మావయ్యని అంటూ ఇషిత పళ్ళు కొరుకుతూ, ఏమీ లేదు లేడాడా, చిన్న ఇష్యూ, రక్షకి మోక్షకి మధ్య సాల్వ్ చేయటానికి వెళ్ళాను అనగానే
మరి సాల్వ్ అయ్యిందా ప్రాబ్లం అని అడిగాడు ఇష్టం లేనట్టు మొహం మరో పక్కకి తిప్పేసి. హా, అయ్యింది డాడా. నీ కూతురు వెళ్ళాక కూడా అవ్వకుండా ఉంటుందా? ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చిన్న నవ్వుతో చెప్పింది. చెప్పగానే ఇవాన్ ఇషిత వైపు తిరిగి సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ, మరి మోక్షిత్ వెళ్ళేటప్పుడు చాలా కోపంగా వెళ్ళాడని, మీరు బయట నుంచి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదాని ఒకసారి నువ్వు వచ్చిన పావుగంటకి మోక్షిత్ వచ్చాడని చెప్పాడు గోపి. చూడు ఇషు, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోగలరని నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు ప్రిన్సెస్. అంతేకాని నీలో నువ్వు బాధపడకు. నీకు తెలుసు కదా, యువర్ ఇన్ ఎవ్రీథింగ్ టు మీ. నీ తర్వాతే నాకు ఎవరైనా అని తనని ప్రేమగా గుండెలకి హత్తుకొని చెప్పాడు. ఐ నో డాడా. ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా నీ వరకు తీసుకువస్తాను. అక్కడ మోక్షని రక్షని ఒంటరిగా వదిలేయటం మంచిదనిపించింది. అందుకే ఒంటరిగా వదిలేసి వచ్చాను డాడా. అంతే, ఇంకేమీ లేదు. అండ్ ప్లీజ్ డాడా, నా వెనక స్పై పెట్టడం నాకు నచ్చటం లేదు. ముందు గోపి మావయ్యతో చెప్పు నా ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వద్దని. లేదంటే నేను అసలు ఆఫీస్ వైపు కూడా చూడను. వేరే చోట జాబ్ చూసుకుంటాను అని సీరియస్ గా చెప్పింది. నేను నీ మీద స్పై చేయటం లేదురా. జస్ట్ నా కూతురి సేఫ్టీ కోసం తెలుసుకుంటున్నాను. 2 సార్లు ఇలానే ఏది తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను మీ మమ్మీ విషయంలో అని బయటికి చెప్పి, నీ తమ్ముడిని కోల్పోయాను అని మనసులో అనుకుని, ఆ తప్పు మరోసారి జరగకూడదు అంటే ప్రతి ఒక్కటి నేను తెలుసుకుంటూనే ఉండాలి. అంతేకాని నువ్వు చెప్పావని బాధపడుతున్నావని నువ్వు చెప్పినట్టు నేను ఉండలేను. తండ్రిగా నా బాధ్యత నన్ను నెరవేరనివ్వు ప్రిన్సెస్. అండ్ వన్ మోర్ థింగ్, నీకేదైనా కష్టం వస్తే చెప్పటానికి నేనున్నాను. నా భుజం ఆసరా చేసుకో ఎప్పుడైనా సరే, అర్థమైందా? కానీ నీలో నువ్వు మాత్రం బాధపడకు ఇషు. అది నేను చూసి తట్టుకోలేను. నీ కన్నీళ్లు నా వీక్నెస్ అని ప్రేమగా తన నుదుటిని ముద్దు పెట్టుకుని, సరే పద, నీ డిజైన్స్ సగంలో ఆపేశావు. కంప్లీట్ చేస్తేనే కదా అవుట్పుట్ బెస్ట్ గా వచ్చిందా లేదా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందా తెలిసేది అంటూ ఇషితని తీసుకుని బయటికి వచ్చిన ఇవాన్ మనసులో, ఖచ్చితంగా నాకు తెలియకుండా ఏదో జరిగింది. తెలుసుకుంటాను, తెలుసుకోకుండా వదలను ప్రిన్సెస్ అని అనుకున్నాడు. ఇషిత మనసులో, అంటే డాడా తప్పకుండా నేను మోక్షని ప్రేమించిన విషయం కూడా తెలుసుకునే ఉండుంటాడు కదా, అందుకే ఇలా ఉన్నాడా? కానీ తెలిసాక నాతో ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు? ఇప్పుడు జరిగింది తెలిస్తే డాడా ఖచ్చితంగా మోక్షిత్ని రక్షని ఏదో ఒకటి చేస్తాడు. నా వల్ల ఎవరు సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ గాడ్. గాడ్ ప్లీజ్ డాడాకి ఏది తెలియనివ్వకుండా నువ్వే చూసుకో అని మనసులోనే ప్రేయర్ చేసుకుని తన డిజైన్ మీద దృష్టి పెట్టింది. అన్ని ఆలోచనలు పక్కన పెట్టి సినిమా చూశాక అలానే డిన్నర్ చేసి వెళ్దాం చిన్ను. ఇంటికి వెళ్ళి మాత్రం చేసేదేమీ లేదులే అని ఇవాన్కి మెసేజ్ చేశాడు ఇష్వాన్. మేము ఇంటికి రావడానికి లేట్ అవుతుంది డాడీ, మమ్మీకి చెప్పు అని పెట్టేశాక ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేసి, నీ ఫోన్ ఇవ్వు అంటూ ప్రజ్ఞ ఫోన్ తీసుకుని ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాక ప్రజ్ఞని తీసుకుని ముందుగా ఢిల్లీలో కొత్తగా పెట్టిన ఎగ్జిబిషన్ వైపు తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా మన ఇద్దరికి మూడుతుంది బావా. నాకెందుకు ఈ రోజు మనకి చాలా పెద్ద క్లాస్ తీసుకుంటారని అనిపిస్తుంది. అనవసరంగా లేట్ చేస్తున్నామేమో. చక్కగా ఇంటికి వెళ్ళి ఆ క్లాస్ ఏదో వినేసి నిద్రపోవటం బెటర్ కదా బావా. పైగా మనకి ఈ 2 వారాలు ఖాళీనే. ఈ 2 వారాలు బయటికి ఎక్కడికైనా వెళ్దాం. అంటే చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దాం బావా. నాకు ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది కానీ డాడీ మమ్మీ ఒప్పుకోరని ఇన్ని రోజులు ఆగాను. పైగా స్టడీస్ కూడా మధ్యలోనే ఉన్నాయని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వెకేషన్ కి వెళ్దాం బావా ప్లీజ్ అని క్యూట్ గా అడిగింది. ఇంత క్యూట్ గా అడిగాక నువ్వు అడిగింది చేయకుండా ఉంటానా? తప్పకుండా నువ్వు కోరినట్టే మనం వెకేషన్ కి వెళ్తున్నాం చిన్ను. నువ్వుకి ఈ విషయం గురించి మర్చిపో, నేను చూసుకుంటాను అని చెప్పి ఎగ్జిబిషన్ మొత్తం తిరగటం మొదలు పెట్టారు. అలా ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 అయిపోయింది. అప్పటికి అందరూ ఇంట్లోనే ఉన్నారు.
ఆల్రెడీ ఇవాన్ కి మెసేజ్ చేయటం వలన ఇషిక కంగారు పడకూడదని సాయంత్రమే ఇషికకి ఫోన్ చేసి చెప్పాడు. ఇష్వాన్ తనకి చెప్పే బయటికి వెళ్ళాడని. ఊరికే ఫోన్ చేసి వాడిని విసిగించకుండా, నువ్వు టెన్షన్ పడకుండా కుదురుగా ఉండమని. అలా వాళ్ళిద్దరూ ఒకేసారి లోపలికి అడుగు పెట్టాక ఈషిక కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి బన్ను నీకు, నాకు ఇన్ఫార్మ్ చేయి డాడీకి కాదు అని. నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేనేమైనా నీ ఫ్రీడమ్ లాగేసుకుంటానని అనుకుంటున్నావా అని అడిగి ప్రజ్ఞ వైపు చూస్తూ, నువ్వైనా నాకు చెప్పేది లేదా చిన్ను? ఏంటి ఈ పనులు? పెద్దవాళ్లతో చెప్పి బయటికి వెళ్ళటం నేర్చుకోండి ముందు మీరు. ఇంకా పెద్దవాళ్ళు ఏమీ కాలేదు, మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసుకోవటానికి అని అంది. ఇష్వాన్ చిరునవ్వుతో మమ్మీ అంటూ ఇషిక మెడ వెనక చేతులతో చుట్టేసి, మై స్వీట్ మమ్మీ, కోపంలో కూడా ఎంత అందంగా ఉందో, అందుకే ఏమో డాడీ నీకు పడిపోయాడు, ఇప్పటికీ నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని అంటూ ఇవాన్ కి కన్ను కొట్టగానే ఇవాన్ సీరియస్ గా ఇష్వాన్ వైపు చూస్తూ, అల్లరెక్కువైంది, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా చిన్ను, నువ్వు ఇంటికి వెళ్ళు, మమ్మీ నీ కోసం చూస్తుంది అని అనగానే ప్రజ్ఞ భయంగా, అలాగే మావయ్య అని చెప్పి అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతే ఇష్వాన్ నవ్వుతూ ఇషిక బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు నన్ను చిన్నపిల్లాడివి అంటే నేను ఒప్పుకోను మమ్మీ. నేను పిల్లల్ని కనేంత పెద్ద పిల్లాడిని అయ్యాను కాబట్టి నా గురించి త్వరగా ఒక డెసిషన్, పెళ్లి చేయాలనే డెసిషన్ తీసుకో. అప్పుడు అక్క కంటే ముందు నువ్వు నా పిల్లల్ని ఎత్తుకుంటావు మమ్మీ. నీకు వారసులు ఇస్తాను నేను, అది కూడా సంవత్సరం తిరిగేలోపే. కాబట్టి నా పెళ్లి మీద ధ్యాస పెట్టు నువ్వు అని ఇషిక పెదవుల మీద నవ్వు రప్పించాక, ఇలా నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి మమ్మీ అంటూ మరో బుక్కకి ముద్దిచ్చి ఫ్రెష్ అయి వస్తాను, నా కోసం ఎదురు చూడకుండా డిన్నర్ చేసేయండి అని పరుగున తన రూంలోకి వెళ్ళాడు ఇష్వాన్ వెళ్ళిపోయాక ఇషిక ఆశ్చర్యంగా, చూసారా ఇవాన్ గారు, మీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో, అప్పుడే పెళ్లి కావాలంట వాడికి, పిల్లల్ని కని ఇచ్చేస్తాడంట, మీలాగే చాలా తొందరపడుతున్నారు అని అంది. ఎంతైనా నా కొడుకు కదా, అందుకే వాడిలో నా పొలికలు చాలా ఉన్నాయిలే, నీలా స్లో కాదు అని కన్ను కొట్టి చెప్పి తన పక్కనే నవ్వుతూ కూర్చొని ఉన్న ఇషితని చూస్తూ, ముందు నా ప్రిన్సెస్ కి పెళ్లి చెయ్యాలి, తనకి తగ్గవాడిని వెతకాలి అనగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఇషిత పెదవుల మీద చిరునవ్వు చెదిరిపోయి, ఏంటి డాడా నువ్వు మాట్లాడేది? నాకేంటి పెళ్ళేంటి? నా వయసు ఎంత డాడా, అప్పుడే పెళ్లి చేసుకోవటానికి? నేనిప్పుడే పెళ్లి చేసుకోను అని అంది కంగారుగా. లేదురా ప్రిన్సెస్, నీ వయసు పెళ్లి వయసే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఇంకా చెప్పాలంటే మీ మమ్మీకి నీకంటే చిన్న వయసులోనే నాతో పెళ్ళైపోయింది తెలుసా? కాబట్టి నువ్వు కూడా కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకోవాలి. పైగా ఇప్పుడు నీకు సంబంధాలు చూడటం మొదలు పెడితే కానీ ది బెస్ట్ వన్ని మరో సంవత్సరానికి కానీ బయటికి తీయలేను. కాబట్టి ఇప్పటి నుంచే నీ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాను, నువ్వు నో అనటానికి వీల్లేదు. ఆలోపు నువ్వు నీ కెరియర్లో కూడా సెటిల్ అయిపోతావు అని చిరునవ్వుతో అన్నాడు. అప్పటికైనా ఇషిత ఓపెన్ అవుతుందేమోనని. కానీ ఈషిత ముభావంగా తలదించుకొని, మీ ఇష్టం డాడా అని చెప్పి మనసులో, సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే నేను పెళ్లి చేసుకోను డాడా, ఈ విషయంలో నిన్ను బాధ పెడుతున్నందుకు ఐఆమ్ సారీ అని బాధగా అనుకొని కన్నీళ్ళని దిగమింగింది. ఇషిక మాత్రం సంతోషంగా, అమ్మయ్య, ఇప్పటికైనా కూతురికి పెళ్లి వయసు వచ్చిందని తెలుసుకున్నారు, లేదంటే ఇంకా మీ కళ్ళకి చిన్నప్పుడు కనిపించిన ఆ ఇషితనే కనిపించి దీనికి పెళ్లి చేయరేమో అనుకున్నాను అని అల్లరిగా అంది ఇషిక. తన అల్లరికి వైదేహి గారు, సంతోష్ గారు, భాగ్యలక్ష్మి గారు నవ్వుకుంటూ ఉంటే అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ఇష్వాన్, ఏంటి ఇక్కడ నవ్వులు పువ్వులు పూస్తున్నాయి, నేను లేకుండానే ఏం జోక్ చెప్పుకున్నారేంటి అని అడిగాడు తన టీషర్ట్ కాలర్ సరి చేసుకుంటూ. ఏదో లేరా బన్ను, రండి డిన్నర్ చేద్దాం అంటే, లేదు మమ్మీ, నేను ఆల్రెడీ చిన్నుతో కలిసి బయట తినేసే వచ్చాను, అందుకే మిమ్మల్ని తినమని చెప్పాను, నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీ ఆరోగ్యం ప్రకారం ముందుగానే తినేయాలి కదా. మీరు ఇంకా ఏం కాదు మమ్మీ, ముసలోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు. ఈ విషయం అర్థమవుతుందా మీకు?
అని ఇవాన్ వైపు చూస్తూ చెప్పగానే, మేము ముసలోళ్ళమైపోయామా? ఆగరా నీ పని చెప్తాను అని బన్ను వెనక పడ్డాడు ఇవాన్. చాలా రోజుల తరువాత ఇష్వాన్ అల్లరికి ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు పూస్తే కొన్ని నిమిషాలు తన బాధని మర్చిపోయిన ఈషిత కూడా వాళ్ళ అల్లరికి నవ్వుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.